హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. కీబోలో మన గోల్డ్ కాయిన్ రిఫరల్ ఎలా రిజిస్ట్రేషన్ చేయాలి ఈ వీడియోలో స్టెప్ బై స్టెప్ చెప్పబోతున్నాను. ప్రతి ఒక్కరూ అర్థం చేసుకొని ఒకటికి రెండు సార్లు అర్థం కాని వాళ్ళు ఒకటికి రెండు సార్లు చూసి చేసుకోండి. ఏదైనా డౌట్స్ ఉంటే కాంటాక్ట్ అవ్వండి. అలాగే ఐఎస్డిటీ కానీ యుఎస్డిటీ కానీ మిర్జీ కూపన్స్ కానీ అవైలబుల్లో ఉన్నాయి. ప్రతి ఒక్కరూ కాంటాక్ట్ అవ్వండి, తీసుకోండి. మిర్జీ చేయాలనుకున్న వారు ఇంకా చేసుకోండి త్వరగా. ఓకే, టాపిక్లోకి వెళ్దాం ఫ్రెండ్స్. ఇక్కడ యాప్ ఇంటర్ఫేస్ ఇక్కడ చూడండి. గోల్డ్ కాయిన్ యాప్ స్టేకింగ్ యాప్ని ఇక్కడ యాప్ ఉంది కదా, స్టేకింగ్ వ్యాలెట్ ఏపీకే అని ఉంది కదా, ఈ యాప్ని డౌన్లోడ్ చేద్దాము. ఫస్ట్ ఈ యాప్ని డౌన్లోడ్ చేద్దాము ఫ్రెండ్స్. ఇక్కడ యాప్ డౌన్లోడ్ చేశాక ఇక్కడ క్లిక్ చేయండి ఫ్రెండ్స్. ఈ యాప్ పై క్లిక్ చేస్తే యాప్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఓపెన్ ఫైల్ అని ఉంది కదా, యాప్ పై క్లిక్ డౌన్లోడ్ అయ్యాక ఏపీకే యాప్ డౌన్లోడ్ అయ్యాక ఇక్కడ చూడండి ఈ ప్రొఫైల్ ఓపెన్ ఫైల్ పై క్లిక్ చేయాలి ఫ్రెండ్స్. ఇక్కడ ఓపెన్ ఫైల్ పై క్లిక్ చేశాక యాప్ ఇన్స్టాల్ అని అడుగుతుంది, ఇన్స్టాల్ చేయండి. ఇన్స్టాల్ చేశాక ఇంటర్ఫేస్ ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ ఇంటర్ఫేస్ ఈ విధంగా ఉన్నాక ఇక్కడ చూడండి సైన్ అప్ అని ఉంది. ఇక్కడ చూడండి సైన్ అప్ పై క్లిక్ చేయాలి ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి క్రియేట్ ఎనీ అకౌంట్ అని ఉంది. ఇక్కడ ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, ఈమెయిల్ అడ్రస్, పాస్వర్డ్, కన్ఫర్మ్ పాస్వర్డ్, ఇక్కడ కింద రిఫరల్ కోడ్ ఇచ్చి మనము సైన్ అప్ చేయాలి. ఇవి ఫిలప్ చేద్దాం ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి ఫస్ట్ నేమ్ దగ్గర నేమ్ ఇచ్చాను, ఇక్కడ లాస్ట్ నేమ్ దగ్గర కూడా నేమ్ ఇచ్చాను, ఇక్కడ మెయిల్ అడ్రస్ దగ్గర మెయిల్ ఇచ్చేసాను, పాస్వర్డ్ దగ్గర ఇక్కడ యాజ్ ఇట్ ఈజ్ ఏం పాస్వర్డ్ సెట్ చేశాను అదే పాస్వర్డ్ కన్ఫర్మ్లో ఇచ్చేసాను. ఇక్కడ రిఫరల్ కోడ్ యూజ్ చేశాను ఫ్రెండ్స్. ఇక్కడ రిఫరల్ కోడ్ యూజ్ చేసి ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ సైన్ అప్ పై క్లిక్ చేస్తున్నాను. సైన్ అప్ పై చూడండి ఫ్రెండ్స్ రిజిస్ట్రేషన్ సక్సెస్ఫుల్ అని వచ్చింది. సెకండ్ పేజీలో ఇక్కడ యూజర్ నేమ్ దగ్గర ఫ్రెండ్స్ ఇక్కడ యూజర్ నేమ్ దగ్గర కీబో 122 ఆ విధంగా యూజర్ నేమ్ పెట్టాను. ఫోన్ నెంబర్ దగ్గర ఫోన్ నెంబర్ ఫిలప్ చేశాను. అడ్రస్ దగ్గర అడ్రస్ ఫిలప్ చేశాను. ఆధార్లో ఏ డీటెయిల్స్ ఉందో ఆ డీటెయిల్స్ ఫిలప్ చేశాను. ఇక్కడ స్టేటు తెలంగాణ, సిటీ ఇక్కడ పిన్ కోడ్ ఈ విధంగా పెట్టేసి ఇక్కడ ప్రొఫైల్ అప్డేట్ చేస్తున్నాను. ఇక్కడ ఫ్రెండ్స్ ప్రొఫైల్ కంప్లీట్ సక్సెస్ఫుల్ అయింది. యాక్టివేషన్ యువర్ అకౌంట్ అని అడుగుతుంది. ఇక్కడ మనము ఈ అకౌంట్ని యాక్టివేషన్ చేయడానికి 100 రూపీస్ ఛార్జ్ అవుతుంది. మనము యూఎస్డిటీతో కానీ ఐఎస్డిటీతో కానీ యాక్టివేషన్ చేయాలి ఫ్రెండ్స్. ఇక్కడ నేనైతే ఇక్కడ ఐఎస్డిటీ నా దగ్గర అవైలబుల్లో ఉంది కాబట్టి ఐఎస్డిటీపై క్లిక్ చేస్తున్నాను. ఐఎస్డిటీపై క్లిక్ చేయగానే ఇక్కడ కంటిన్యూ అని వచ్చింది ఫ్రెండ్స్. కంటిన్యూపై క్లిక్ చేశాను. కంటిన్యూపై క్లిక్ చేసినాక ఇక్కడ చూడండి యాక్టివేషన్ ఇన్విటెడ్ అని ఉంది కదా, ఇక్కడ స్టెప్ 3లో ఇక్కడ సెండ్ 1 ఐఎస్డిటీ అని ఉంది కదా, ఇక్కడ యాక్టివేషన్ స్టేకింగ్ గ్రోత్ ఇక్కడ ఎగ్జాంపుల్గా ఇక్కడ ఒక మెయిల్ ఉంది కదా, ఈ మెయిల్ని ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఈ మెయిల్ని కాపీ చేసుకుంటున్నాను. ఇక్కడ చూడండి కాపీ అయ్యింది. కాపీ అయ్యాక నేను ఇప్పుడు వ్యాలెట్లోకి వెళ్తున్నాను ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ నేనైతే కే వ్యాలెట్ ఓపెన్ చేసి ఇక్కడ సెండ్ అని ఉంది కదా, సెండ్ పై క్లిక్ చేస్తున్నాను. సెండ్ పై క్లిక్ చేశాక ఇక్కడ కే వ్యాలెట్ యూజర్ అని ఉంది కదా, కే వ్యాలెట్ యూజర్ పై క్లిక్ చేస్తున్నాను. కే వ్యాలెట్ యూజర్ పై క్లిక్ చేశాక ఇక్కడ ఐఎస్డిటీ ఎంచుకున్నాను. ఇక్కడ నేను అక్కడ మెయిల్ కాపీ చేసిన మెయిల్ని ఇక్కడ పేస్ట్ చేశాను. పేస్ట్ చేసి ఇక్కడ చూడండి అమౌంట్ సెండ్ అని ఉంది కదా, ఇక్కడ చూస్తున్నారు కదా అమౌంట్ సెండ్ అనే పైన ఇక్కడ ఎంటర్ చేస్తున్నాను. ఒకటి ఇక్కడ సెండ్ ట్రాన్స్ఫర్ అని అడుగుతుంది, సెండ్ ట్రాన్స్ఫర్ ఇచ్చేసాను, కన్ఫర్మ్ ఇచ్చేస్తున్నాను. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ కన్ఫర్మ్ అయినట్టు ఇక్కడ వచ్చేసింది. ఇక్కడ డన్ పై క్లిక్ చేసి ఫ్రెండ్స్ అక్కడ డన్ కొట్టేశాక మళ్ళీ మనము ఇక్కడ ఫిలప్ చేస్తున్న యాప్లోకి వచ్చేసి మన గోల్డ్ కాయిన్ యాప్లోకి వచ్చేసి ఇక్కడ
ఇక్కడ చూడండి, నేను ఏ కే వ్యాలెట్తోన పంపించానో, ఏ కే వ్యాలెట్ నుంచి ఐఎస్డిటి పంపించానో ఆ కే వ్యాలెట్ మెయిల్ అడ్రస్ ఇక్కడ ఇచ్చేసాను ఫ్రెండ్స్. ఈ కాలమ్స్లో ఇచ్చేసాక ఇక్కడ వెరిఫై యాక్టివేషన్ అని ఉంది కదా ఫ్రెండ్స్, ఇక్కడ వెరిఫై యాక్టివేషన్ పై క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, యూ హ్యావ్ అకౌంట్ యాక్టివేషన్ సక్సెస్ఫుల్ అని వచ్చింది. ఇక్కడ ఇంటర్ఫేస్ ఈ విధంగా ఉంటుంది. ఇవ్వడానికి ఫ్రెండ్స్ అక్కడ మనము సబ్మిట్ చేశాక యాక్టివేషన్ అవుతుంది. యాక్టివేషన్ వచ్చేసాక ఇక్కడ చూడండి, ఇక్కడ కింద ఇక్కడ హోమ్ పేజీ, ఇక్కడ కాంటాక్ట్ బొమ్మ, ఇక్కడ ప్లస్ ఈ విధంగా ఉన్నాయి కదా. సెట్టింగ్ ఉంది చూడండి ఫ్రెండ్స్, సెట్టింగ్ పై క్లిక్ చేయండి. ఇక్కడ ఫ్రెండ్స్ సెట్టింగ్ పై క్లిక్ చేశాక ఇక్కడ రిఫరల్ కోడ్ అని ఉంది చూడండి. ఇక్కడ మీ రిఫరల్ కోడ్ వస్తుంది, అక్కడ కాపీ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, నా రిఫరల్ కోడ్ అయితే ఇక్కడ వచ్చేసింది చూడండి. ఆ సోనీ 55 అని ఉంది కదా, ఇక్కడ సోనీ అనే 55 ఎస్వి సోనీ 55 అని ఉంది కదా. ఇక్కడ కాఫీ అని ఉంది చూడండి, కాఫీ చేసుకున్నాను. ఇక్కడ కాఫీ అయినట్టు చూపిస్తుంది చూడండి, సక్సెస్ రిఫరల్ కోడ్ కాఫీ. ఇప్పుడు బ్యాక్ వెళ్ళి నేను వాట్సాప్ సెండ్ చేస్తున్నాను నా గ్రూప్లలో. ఈ స్టేకింగ్ వ్యాలెట్ ఏపీకే యాప్ అని ఉంది కదా, ఈ యాప్ అలాగే ఈ యాప్ ఏపీకే యాప్ లింకు ఈ రిఫరల్ కోడ్ మీ డౌన్లో వాళ్ళకి పంపించండి. ఫ్రెండ్స్. ఈ వీడియో ఇంతటితో ముగిస్తున్నాను. అలాగే ఒక చిన్న విన్నపం, మిర్జీ కూపన్స్ కానీ, ఐఎస్డిటి కానీ, యూఎస్డిటి కానీ, కీబో అప్డేట్స్ ఏవైనా తెలుసుకోవాలన్నా కాంటాక్ట్ అవ్వచ్చు.